उस गलतफहमी से भी हमें दूर निकलना होगा। इस बात में कोई शक नहीं है कि मौसम की मार से झेलते हुए विपरीत परिस्थितियों में देश के जवान सीमा पर डटे रहते हैं। वे अपना सर्वस्व निछावर करके इस बात के लिए డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ముఖ్యంగా మనకి నెక్స్ట్ వీక్ ఒక 5-10 మినిట్స్లో కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓన్లీ జస్ట్ ఒక 5 మినిట్స్ మీకు బ్రీఫ్ చేస్తాను బ్యాంక్ దాని గురించి. మీకు ఆల్రెడీ విశ్వకర్మ కింద ఎవరెవరు అర్హులు అనేది మీ అందరికీ తెలుసు. 18 కుల వృత్తులు ఇప్పటిదాకా మీకు చెప్తూ వచ్చారు. ఎవరెవరు అర్హులు అనేది మీకు తెలుసు. తర్వాత మీ అందరినీ కూడా పంచాయతీ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు కూడా ఎవరెవరు అర్హులు ఉంటారనేది ఆల్రెడీ ఆన్లైన్లో మీరందరూ కూడా అర్హులు అయినటువంటి వాళ్ళందరూ లిస్టులను ఎన్నిక చేయడం జరిగింది. ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగిన తర్వాత ఒక 15,000 కిట్స్ కొనుక్కోవడానికి గవర్నమెంట్ నుంచి కూడా కొంత అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా స్టార్ట్ చేయలేదు, అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది అయిన తర్వాత మీరు మీ యొక్క వృత్తులు చేసుకోవడానికి ఆర్థిక సహాయం కింద బ్యాంకు వాళ్ళు కూడా ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, మనం డిఫరెంట్ లోన్స్కి వెళ్ళినప్పుడు సివిల్ చూస్తాం. సివిల్ ప్రకారంగా ఉంటే అర్హత ఉంటేనే మనం వాళ్ళకి లోన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రత్యేకించి విశ్వకర్మ వాటిలో సివిల్లో తక్కువ స్కోర్ ఉన్నప్పటికీ కూడా లోన్లు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనము పనిముట్లు కొనుక్కునేటప్పుడు ఏవైతే పనిముట్లు కొనుక్కుంటామో కొటేషన్ తీసుకొని వస్తాము. కొటేషన్ తీసుకొని వస్తే ఆ కొటేషన్ ప్రకారం అది కొనుక్కుంటాము. మీరు డబ్బులు ఇవ్వడానికి ఇస్తాము. ఆ డబ్బులు మనము ఎవరైతే మనకి సప్లై చేస్తామో వాళ్ళ అకౌంట్కి మనం క్రెడిట్ చేయడం జరుగుతుంది సహజంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ లోన్ తీసుకున్నాము. వెహికల్ లోన్ శాంక్షన్ చేస్తాము. మేము చేసిన తర్వాత ఆ అకౌంట్ని డైరెక్ట్గా డీలర్కి ఇస్తాము. డీలర్ మీకు వెహికల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీకు ప్రత్యేకంగా ఎవరైతే మీరు పనిముట్లు కొనుక్కున్నారో అది మీరు కొటేషన్ల కోసం వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. మీరు స్వహస్తాలతోటి మీ అంతటా మీరు కొటేషన్ చేతితోటి మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేస్తే సరిపోతుంది. తర్వాత మీకు ఇచ్చేటువంటి అమౌంట్ని డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి క్రెడిట్ చేయకుండా మీ అకౌంట్కే క్రెడిట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీరందరూ గుర్తు పెట్టుకొని నడుచుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే, ఏదో డబ్బులు వచ్చినాయి మళ్ళీ అడగరు అంటే ఇక్కడ మనకి కొటేషన్ అక్కర్లేదంటున్నారు, డైరెక్ట్ సప్లై అక్కర్లేదంటున్నారు. కాబట్టి మేము వస్తువులు కొనుక్కోము లేదా ఆ డబ్బులు వేరే దానికి వాడతాము అంటే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే వస్తువులు కొనుక్కోదలుచుకున్నారో అది ఖచ్చితంగా కొనాలి. మా గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరికైతే ఆర్థిక సహాయం లేదా కుల వృత్తులు చేయడానికి వచ్చి కూడా బ్రతకలేకపోతున్నారో అటువంటి వాళ్ళందరికీ ఆర్థిక సహాయం చేసి తక్కువ వడ్డీకి. మీకు ఇంకొకటి ఏంటంటే, ఇందులో కొంత అమౌంట్ ఇంట్రెస్ట్ అంతా కూడా గవర్నమెంట్ పెట్టుకుంటుంది. సో మనకి తక్కువ ఇంట్రెస్ట్లో ఇచ్చి మీకు ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడి, మీకు అందరికీ తెలుసు కదా, ఫస్ట్ 1 lakh, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకా అమౌంట్ కూడా పెంచుకుంటూ వెళ్తారు. నెక్స్ట్ అమౌంట్ పెంచుకుని వెళ్ళేటప్పుడు ఈ వెనక ఉన్నటువంటి మీ రికార్డు మొత్తం చూడడం జరుగుతుంది. ఈ వెనక 1,00,000 రూపాయలు ఇచ్చినప్పుడు మీరు కరెక్ట్గా కనుక అమౌంట్ సరిగా యూటిలైజ్ చేయకపోయినా, కొనకపోయినా, వాడకపోయినా మీ మీద చర్య తీసుకోవడానికి గవర్నమెంట్కి తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వడము జరగదు. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఆ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని
ట్రైనింగ్ తీసుకోండి, కిట్ ఇచ్చినప్పుడు కిట్స్ తీసుకోండి, మీకు కావాల్సినటువంటి వస్తువులు కొనుక్కోవడానికి ఆర్థిక సహాయం తీసుకోండి. బట్ మీరు దాని మీద మీరు కొనుక్కొని దాని మీద నిలబడి మీ కుటుంబం కొంచెం అంటే ఏమంటారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ప్రతి ఒక్కళ్ళు ఉండాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి స్కీమ్ కాబట్టి ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని ఎవరు కూడా దాన్ని ధిక్కరించకుండా కరెక్ట్గా చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరందరూ ₹1,00,000 తీసుకొని సరిగ్గా కడతారా కట్టరా కూడా చెక్ చేస్తారట. కాబట్టి ఆ విధంగా వాడుకోవాలని కోరుకుంటూ లెట్ స్టార్ట్ ప్రోగ్రామ్స్ అన్నాడు. అభ్యర్థులందరూ తెలియజేయడం ఏమన్నా వచ్చిన వాళ్ళందరూ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ అయ్యేంత వరకు తమ సీట్లలో కేటాయించిన సీట్లలో మీరు కూర్చొని ఉండవలసిందిగా కోరుతున్నాం. ఓకేనండి.
ఎన్నిసార్లు తిరుగుతారన్నా?